అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి మేలు జరుగుతుందో మొత్తం అయితే మన వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. ఎటువంటి సమస్యకైనా గంటలో గురువుగారి దగ్గర పరిష్కారం లభిస్తుంది. వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది? దైవానుగ్రహం ముఖ్యంగా వీళ్ళకి చాలా అధికంగానే ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి రేపటి రోజున ధనం అనేది ఖచ్చితంగా అయితే మీ చేతికి రాబోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు చాలా ఎక్కువగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఆనందపడటం, సంతోషపడటం అనేవి జరుగుతూ ఉంటాయి. తప్పకుండా అయితే మనం చెప్పే దేవతారాధనలన్నీ అయితే మీరు సమస్యలకు తగిన పరిష్కారాలన్నీ అయితే పాటించి తీరండి. అట్లా అలాగే మీకు లక్ష్మీ యోగం ఏ విధంగా అయితే కలగబోతుందో అయితే మొత్తం ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మనము ఈ యొక్క రాశి వారికి క్లారిటీ అనేది ఒకటి ఉంటుంది. కానీ వీరు ఏ పని చేసినా కూడా వెనుక ముందు ఆలోచించకుండా ప్రతి పని చేస్తూ ఉంటారు. అయితే వీరు తప్పకుండా కొంచెం ఆలోచన శక్తితో అయితే ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా అయితే లాభాల బాటలో రాగలరని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఎంతో తెలివైన వారు. వీరి జీవితంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడాను అందరిది ఒక దారి అయితే వీరిది ఒక్కరిది మాత్రం మరొక దారిగా అయితే చెప్పుకోవచ్చు. వీరి దగ్గర మంచితనం అనేది చాలా మెండుగా ఉంటుంది. తెలివితేటలు అనేవి చాలా అధికంగా ఎక్కువగా ఉంటాయి. వీరికి సంబంధించినటువంటి ఆలోచనలతో వీరు ఎక్కువగా ఉంటారు. వీరికి కొంచెం తెలివితేటలు అనేవి, స్వార్థం అనేవి కొంచెం మరింతగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా వీరికి సంబంధించినటువంటి ఆలోచనలు వీరు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళ గురించి, వీళ్ళ యొక్క ఆలోచన గురించి ఎక్కువగా ఎదుటివారి వ్యక్తి గురించి అయితే తక్కువ శాతంగా అట్లా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు నేనేంటి, నా భవిష్యత్ ఏంటి, నా సంపాదన ఏంటి, నేనేం చేయాలి, నాది అన్నట్లుగా కూడా నా అనేటువంటి ఆలోచనల విధానం కలిగిన వారు వీరి దగ్గర కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీరి యొక్క మాట తీరులో నాది, నేను అనే మాటను కూడా ఇటువంటి మాటలు ఎక్కువగానే మనం గమనించుకోవచ్చు. ఇంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఈ వ్యక్తిత్వం అనేది అదేంటంటే కనుక ఒక్కొక్కసారి నా అనే పదం వెళుతూ ఉంటుంది. నాకన్నా తల్లిదండ్రులు, నేను వేరు అని అలాగ మాట్లాడుతూ ఉంటారనమాట. అలా వారి యొక్క భావన ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వారి జీవిత భాగస్వామి విషయం వరకు నా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలాగా అయితే అందరూ ఒక ఎత్తు అయితే ఈ యొక్క రాశివారు ఒక ఎత్తునైతే చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామిని ప్రతి ఒక్కరూ అలా అంటూ ఉంటారు. అందులో ఏముంది విచిత్రం అని అయితే చెప్పేసి అనుకోవచ్చు. జీవిత భాగస్వామిని అందరూ చూసుకుంటాం, కానీ అది వేరు, ఈ రాశివారు చూసుకోవడం వేరు. అందరూ వేరు, ఈ రాశివారు వేరు అనే మాట ఎవరైనా కానీ మీ యొక్క జీవితంలో మన అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ వీరి యొక్క ఆలోచన విధానాలు ఏంటంటే కనుక అంతకంటే ఎక్కువగా ఉంటాయి. మనుషులందరం ఒకటే, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఆలోచనలు పలు విధాలుగా అయితే ఉంటాయి. ఒకరి ఆలోచన ఒక విధంగా, మరొకరి ఆలోచన మరొక విధంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అయితే వారి యొక్క ఆలోచన విధం వేరుగా ఉంటుందని అయితే వీరి జీవితం గురించి ఎంతగానో అనుకుంటూ వీరు ఎక్కువ కుళ్ళుకుంటూ ఉండే జీవితాన్ని అయితే ఇందులో ఉండే వ్యక్తులని తీసుకెళ్ళటం అనేది చెప్పుకుంటూ ఉంటాం. అయితే అందరూ అనుకోవడం వేరు. వీరు యొక్క వివరంగా చెప్పాలంటే కనుక ఉదాహరణకి అందరూ రూపాయి సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటే ఈ యొక్క రాశిగల వారు మాత్రం అందరికీ విరుద్ధంగా 100 రూపాయలు కష్టపడి సంపాదించాలని అయితే అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం అలా ఉంటుంది. అంటే రూపాయి సంపాదించాలన్న మనిషి ఆలోచనలో ఉంటుంది, కానీ వీరు దానికి భిన్నంగా రూపాయి అయితే సాధారణ మనుషులు అని రూపాయి వెతుక్కుంటూ ఉంటారు, కానీ వీళ్ళు అక్కడ 100 రూపాయలు వెతుక్కుంటూ ఉంటారు. అలా 100 సంపాదించాలన్న ఆశ రెట్టింపుగా అవుతూ ఉంటుంది.
అలా మామూలు మనిషికి ఈ రాశి వారికి ఉన్నటువంటి తేడానైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో చాలా గట్టిగానే ఉంటుంది. వీరి జీవితంలో చాలా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత రూపాయి అనుకున్న దగ్గర రూ. 10 చవిచూస్తూ ఉంటారు. వీరి జీవితం కలిసిబాటుతనం చాలా పుష్కలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, శుక్రగ్రహం యొక్క వీరి అనుగ్రహం మెండుగా ఉన్నాయి. ఐశ్వర్యం, ఆనందం అంతా బాగా కలిసి వస్తుంది. కొంతమందికి అయితే ఉండకపోవచ్చు, కొంతమందికి అలాగే ఉండొచ్చు. అలాగే కొన్ని రకాలుగా ఉంటారు. వీరికి ఆస్తులు ఉన్నా లేకపోయినా వీరైతే మాత్రం కలుసుబాటుతనం మనుషులనైతే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కొక్క వయసు వచ్చేసరికి ఒక్కొక్క విధంగా ఉంటారు. ఎదుటివారు చేసేటువంటి పనుల్లో వీరికి కలుసుబాటుతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ పరిస్థితులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. డబ్బు ఉన్న మనిషికి విలువ ఎక్కువ ఉంటుంది, లేని మనిషికి తక్కువ ఉంటుంది. వీరికి చాలా చక్కగా అర్థమవుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి వీరికి చదువు వైపు మళ్లించాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ చదువు కూడా పెద్దగా ఈ యొక్క రాశి వారికి అబ్బదు. కానీ ఈ రాశివారు చాలా చిన్నప్పటి నుంచి కూడా వారు ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వీరికి చేసే వృత్తులు కావచ్చు, తండ్రులు చేసిన పనులు, వ్యాపారాలు ఏవైనా కావచ్చు, అటువంటివన్నీ చేయడం ఏకంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల కన్నా కూడా ఉద్యోగస్తులతో పాటు కూడా వీరు సంపాదిస్తూ ఉండవచ్చు. అలాంటి కలుసుబాటు అనేది వీరికి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే రాత్రింబవళ్ళు కూడా వీరు డబ్బుల గురించి కష్టపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచన విధానం అనేది అలా ఉంటుంది. వీరికి బాగా కలుసుబాటు ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ యొక్క రాశి వారికి ఇంత కలుసుబాటు ఎక్కడి నుంచి వస్తుంది, మేము బాధలు పడుతున్నాం, లక్షల కోట్లు పర్వాలేదు, కానీ కనీసం అవసరాలకు డబ్బు ఉంటే చాలని అనుకుంటూ ఉన్నాం, అది కూడా లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి వారికి కలుసుబాటుతనం అనేది వారు మనస్ఫూర్తిగా చేసే ఆలోచనల మీద అర్థమవుతుంది. వీరికి కలుసుబాటు లేకుండా ఏమాత్రం ఉన్నవారైతే మాత్రం దైవానుగ్రహం మీద ఉందా కలుసుబాటు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించి తీరండి. ఎందుకంటే జీవితంలో మనిషికి తృప్తి లేనప్పుడు అది ఇంకా ఆశ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనిషికి ఆశకు అంతం అనేది లేదని అయితే చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ రూపాయి కంటే ఇంకొక రూపాయి సంపాదిద్దాం, ఇంకొక రూపాయి సంపాదిద్దాం అనే ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. అది ఏంటంటే ఇంకా ఆశ అనేది అలాగే పెరుగుతూ ఉంటుంది. ఆశ అనేది ఆశకు అంతం ఉండదు కనుక మనిషి ఆశకు అనేది ఎప్పటికీ అస్సలు అంతం ఉండదు. కోటి ఇప్పుడు కావాలి డబ్బులు అనుకుంటే ఏమీ లేని వాళ్ళు కనీసం గడపడానికి జరగడానికి ఉంటే చాలనుకుంటారు. మనకి పూట గడిస్తే చాలనుకుంటూ ఉంటారు. అలా పూట గడవడానికి దగ్గర నుంచి లక్షలు కావాలి, కోట్లు కావాలనుకుంటూ ఉంటారు. ఇలా చెప్పేసి మనిషి ఆశ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువ అవుతూనే ఉంటుంది. తృప్తి అనేది లేకపోవడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి కూడా మీకు దాని విలువ అర్థం కాదు. ఆ విలువ తెలుసు కానీ ఇంకా కావాలనేటువంటి ఆలోచన కూడా మీకు గట్టిగా రెట్టింపు అవుతుంది. మనిషికి మితిమీరిన ఆశ అయితే ఉండకూడదు. మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం అదే అవుతుంది. ఈ భూమి మీద ఎవరికి కిరీటాలు పెట్టరు. ఇన్ని కోట్లు సంపాదించాలి, ఇంత సంపాదించాలి అని చెప్పేసి డబ్బు పరంగా మనిషికి మనిషి విలువ ఇవ్వాలనుకుంటే మాత్రం అది మాత్రం సరికాదు. ఖచ్చితంగా డబ్బు అవసరమే కానీ సమాజంలో మనుషుల్ని డబ్బులు చూసైతే విలువ ఇవ్వరు అనేది కూడా తెలుసుకుని తీరాలి. కానీ వాళ్ళు అలా చేస్తున్నారంటే అది మితిమీరి మనం ఎక్కడ ఎవరి కోసం అనారోగ్యాలు పాడు పెట్టుకొని నిద్ర చేసుకొని తిండి సుఖాలు మానుకొని పక్కన పెట్టేసి పని చేయాల్సినంత అయితే ఏమీ లేదు. అంతకు మించి చేయాలంటే జీవితంలో మనకి కష్టాలు తప్ప సుఖాలు అనేవి ఏమీ కనిపించవు. ఎందుకంటే మళ్ళీ వెనకకు పోతే వయసు రాదు, ఓపికలు రావు, గడిపినటువంటి క్షణాలు కూడా తిరిగి రావని అయితే అర్థం చేసుకోవాలి. దైవానుగ్రహం అనేది మీ మీద ఉంది కనుక మీకు కలిసి వచ్చే కాలం వస్తుంది కనుక మీరు సంపాదించుకుంటారు, చేసుకుంటారు. కాబట్టి తృప్తి పడండి. మీకు ఉన్నంతలోనే తృప్తి పడడం చాలు అనుకోవడం. కానీ మితిమీరినటువంటి ఆశకైతే పోవద్దనైతే, మితిమించినట్లయితే ఆశకు పోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు కూడా వారు అలాంటిదే ఇది అలవాటుకు పడిపోతూ ఉంటారు. అంటే ఎక్కడ ఉన్నా కూడా చిన్న చిన్న లోపాలు జరిగినా వాళ్ళదే కూడా అసలు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు వారికంత గొప్పతనాన్ని అయితే చూపిస్తూ గొప్పలకు అలవాటు చేస్తూ సుఖాలను అలవాటు చేస్తూ వారికి అలానే అలవాటు అవుతుంది. కష్టాలను ఏమాత్రం కూడా తట్టుకోలేకుండా పోతూ ఉంటారు. జీవితం అంటే కష్ట సుఖాల కలయిక. అచ్చం సుఖాలే ఉండవు, అలాగే కష్టాలే ఉండవు. అదైతే తెలుసుకుని తీరాలి. మీకు సుఖం అనేది ఉండదు అని అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క రాశి వారికి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే వారు కష్టాలు వచ్చినా కృంగిపోరు, అలాగే సుఖాలు వచ్చినా కూడా ఎగిరి గంతులు వేయరు. చాలా బ్యాలెన్స్డ్గా లైఫ్ అనేది జీవిస్తూ ఉంటూ ఉంటారు. వీరు కొంతమంది
చాలా బిక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు గాబరా పడిపోవడము, ఏడవడము, బాధపడిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సుఖాలు వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఓవర్‌గా సంతోషపడుతూ చాలా జల్సాగా, ఆనందంగా ఉంటూ ఉంటారు. వీరి యొక్క ఆలోచన విధానం కూడా మనం ముందు చెప్పుకున్నట్లు ముందుగా మనుషులకు భిన్నంగా అయితే ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మిగిలిన రాశి వారికి చాలా తేడా అని మనమైతే చెప్పుకోవచ్చు. వీరు వృధాగా ఏది ఆలోచించరు. అలా అంతవరకే వాళ్ళ మైండ్ అనేది ఎక్కువగా పెట్టరు. కానీ వీరి జీవితంలో ఎంత సక్సెస్‌కి రాగలుగుతున్నారనే మాట మామూలు మనిషితో పాటు మనము మనుషుల కన్నా కూడా వీరికి ఎక్కువగా డబ్బు సంపాదించడానికి, వీరి దగ్గర స్థిరాస్తులు పోగొట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీరి యొక్క ఆలోచన విధానం అనైతే చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే ఎంతవరకు ఆలోచించాలి అంతవరకే ఆలోచిస్తారు. మైండ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆలోచించరు. కనుక వీరికి కలిసి వస్తుందనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయం గాని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి మరీ ముఖ్యంగా రేపటి రోజున అయితే గనక వీరికి రాజయోగం అనేది రాబోతుందనైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీరు చేసే ప్రతి పనిలో రెట్టింపు లాభాలైతే రావడం ఎంతో మనం చవి చూడబోతున్నాము. వీరికి కలిసిబాటుతనం అనేది రేపటి రోజున తప్పకుండా జరుగుతుంది. కష్టే ఫలి అని కష్టపడడం అందే ఏది జరగదు. కష్టపడని తత్వంలో కలిసిబాటుతనాన్ని కూడా వెతుక్కోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన వెంటే ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున మీరు ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని, అమ్మవారి పూజ చేసుకొని, తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసుకొని, ఇంట్లో సాంబ్రాణి ధూపాలు అవి వేసి, మీరు చక్కగా లక్ష్మీ పూజ చేసుకొని, ల అమ్మవారి లక్ష్మీ నామ అష్టోత్తర నామాలు, లలిత సహస్రనామాలు మీరు పఠించటం వల్ల, అలాగే విష్ణు సహస్రనామాలు పఠించటం వల్ల మీకైతే తప్పకుండా ప్రతి పనిలో విజయం అనేది చూస్తారు. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని అనేది పొందుతారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.